ఇవాళ మనం చెప్పుకునే విషయం కాల సంకర్షణ భైరవ వైభవం. ఆగస్టు 4వ మహాప్రతిష్ఠ 5వ తేదీ నుండి దర్శనం. ఓం కాల సంకర్షణ భైరవాయ నమః. కలికాలం పరుకు కూరలు చాచి మానవాళిని నలిపివేస్తున్న కాలం. తెలిసో తెలియకో చేసిన కర్మలు, తరతరాలుగా వెంటాడుతున్న దోషాలు, మనసును తొలిచివేస్తున్న ఆవేదనలు, వీటన్నిటి మధ్య నలిగిపోతున్న మనిషి. ఆ మనిషికి ఒకే ఒక్క దివ్య ఔషధం ఉంది. అదే కాల సంకర్షణ భైరవ తత్వం. ఈ తత్వం ఇప్పుడు మీ ముందుకు వస్తుంది. సిద్ధమండల ప్రబోధంతో, ఆ దివ్య సంకల్పంతో ఆగస్టు 4వ తేదీ కాల సంకర్షణ భైరవుల వారి మహాప్రతిష్ఠ జరుగుతుంది. ఆగస్టు 5వ తేదీ నుండి భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. సకల ప్రాణకోటికి ఇది లభించిన పరమ భాగ్యం. ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోండి, గుడి చిన్నదే కానీ ఆ స్వామి శక్తి మాత్రం అపారమైనది. కాశ్మీర శైవం వైశిష్యం అందరి దైవం. భారతదేశంలో మరెక్కడా కనిపించిన విధంగా అత్యంత నిగూఢమైన శక్తివంతమైన కాశ్మీర శైవ సాంప్రదాయం ప్రకారం ఈ కాల సంకర్షణ భైరవుడు, ఈ స్వామి ఇక్కడ విశేష పూజలు అందుకోబోతున్నాడు. ఆయన కొందరికో ఒక వర్గానికో పరిమితమైన దైవం కాదు. అర్హతలు అడగరు, వంశం చూడరు, స్థాయి చూడరు. శరణు కోరిన ప్రతి ఒక్కరిని అక్కున చేర్చుకుని అనుగ్రహించే అందరి దైవం ఆయన. ఆలయం రూపంలో చిన్నదైనా అక్కడ కొలువయ్యే ఆ దైవ శక్తి విశ్వమంతటి భక్తులను కాపాడే రక్షణా కవచం. చాలా మంది అనుకోవచ్చు, ఎందుకు రావాలి, ఇక్కడ ఏం జరుగుతుంది? సకల దోష నివారణ కోసం, మీకోసం మనిషి తెలిసి కొన్ని తప్పులు, తెలియక మరికొన్ని చేస్తుంటాడు. కానీ కొన్ని పాపాలు మాత్రం ఒక మనిషిని కాదు, వంశాన్ని సైతం వేలాడుతుంటాయి. అటువంటి ఘోర పాపాలను, కఠిన కర్మలను సైతం తన ఒక్క అనుగ్రహ వీక్షణంతో తుడిచిపెట్టగల మహానుభావులే ఈ కాల సంకర్షణ భైరవులు. మీరు ఏ బాధతో వచ్చినా ఆయన ద్వారం తెరిచే ఉంటుంది. సర్వ రుగ్మతలు, ప్రయోగ బాధలు, ఏళ్ల తరబడి వేధిస్తున్న దీర్ఘకాలిక రుగ్మతలు, మనసును కుంగదీసే వేదనలు, శత్రువులు చేసే శాతబడి తంత్రమంత్ర ప్రయోగాలు వంటి విపరీతమైన బాధల నుండి విపశమనం కలిగిస్తారు. గ్రహదోషాలు, కాలసర్పదోషాలు, జీవితాన్ని అతలాకుతలం చేసే నవగ్రహ దోషాలను, అడుగడుగున ప్రగతిని అడ్డుకునే తీవ్రమైన కాలసర్ప దోషాలను పటాపంచలు చేస్తారు ఈయన. మహాపాతకాలను విముక్తి, బ్రహ్మహత్య, శిశుహత్య, స్త్రీ హత్య, భ్రూణహత్య వంటి ఘోరాతి ఘోరమైన మహాపాతకాలు వలయాల నుండి, వాటి వల్ల సంక్రమించే శాపాల నుండి మానవుడిని రక్షించి కర్మ క్షాళన చేయగల సమర్థులు ఈయన ఒక్కరు మాత్రమే. గుడి చిన్నదైనా అక్కడ జరిగే కర్మ క్షాళన, భక్తులకు లభించే మనశ్శాంతి మాత్రం కొండంత. 1900 సంవత్సరాల తర్వాత సిద్ధమండల సంకల్పం. ఒక అద్భుతమైన విషయం చెబుతాను వినండి. సుమారు 1900 సంవత్సరాల క్రితమే ఈ మహాతత్వం కాలగర్భంలో మరుగున పడిపోయింది. పూర్తిగా కనుమరుగైపోయే తరుణం వచ్చింది. కానీ నేటి ఈ కలికాలంలో మానవుడు ఎదుర్కొంటున్న కష్టాలను, మానసిక సంఘర్షణను చూసిన సిద్ధమండలం ఈయన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని గుర్తించింది. ఆ సిద్ధమండలమే ఒక దివ్య శక్తిగా మారి మరుగున పడిన ఈ పరమ సత్యానికి వెలికితీసి లోకోద్ధరణ కోసం ఈ పవిత్ర ప్రతిష్ఠా కార్యం మా చేత చేయించుకుంటుంది. అంటే 1900 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ మహాప్రతిష్ఠకు మీరు ప్రత్యక్ష సాక్షులు కాబోతున్నారనే విషయాన్ని గ్రహించండి. ఇది కేవలం మానవ ప్రయత్నం కాదు, సిద్ధుల ఆశీస్సులతో, దైవ సంకల్పంతో నికార్సైన తపోభూమిలో జరుగుతున్న ఒక మహాయజ్ఞం. భక్తులకి ఆహ్వానం. ఆగస్టు 4వ తేదీ
సిద్ధమండల సన్నిధిలో కాల సంకర్షణ భైరవుడి వారి మహాప్రతిష్ఠ అనే విషయాన్ని గమనించండి. ఆగస్టు 5వ తేదీ నుండి భక్తులందరికీ స్వామివారి దర్శనం ఉంటుంది. ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజే స్వామివారిని దర్శించుకోవడం అంటే నూతనంగా ప్రతిష్ఠితమైన ఆ దివ్య శక్తి తరంగాలను మొట్టమొదటిసారిగా అందుకోవడమే. ఆ తొలి దర్శన భాగ్యాన్ని వదులుకోకండి. మీ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. కాల సంకర్షణ భైరవులు వారి ఈ స్వామిని శరణు వేయడం అంటే కర్మల నుండి విముక్తి పొందడమే. గుడి చిన్నదైనా శక్తి అపారమైనది అనే సత్యాన్ని నిదర్శనంగా నిలుస్తున్న ఈ దివ్య ప్రతిష్టాపన కలియుగ మానవాళికి ఒక కల్పవృక్షమని గ్రహించండి. ఆగస్టు 5వ తేదీ ఆ కల్పవృక్షం నీడలోకి మీరు అందరూ రండి. సర్వ దోషాలను తొలగించుకొని సుఖ సంతోషాలతో తిరిగి వెళ్ళండి. ఓం కాల సంకర్షణ భైరవాయ నమః. ఓం కాల సంకర్షణ భైరవాయ నమః. ఓం కాల సంకర్షణ భైరవాయ నమః.